ఈ తాళ్లతో నా చేతుల్ని కాళ్ళని కట్టవా? వద్దు. ఎందుకని? అసలే నా చేతులు మంచివి కావు. నిద్రలో నీ మీదేమైనా చేయేస్తే? మీరు అలాంటి వారు కాదని నాకు తెలుసు. పడుకోండి. నువ్వు కట్టకపోయినా పర్వాలేదు, ఈ చేతుల్ని నా కాళ్ళ మధ్య గట్టిగా పెట్టుకొని పడుకుంటా. పడుకో. ఏమైంది? నాకు భయం వేస్తుంది. ఇప్పుడు భయం లేదు. మీరెంత మంచివారండి. అవునా? అవును. నువ్వు కూడా చాలా మంచిదానివి. ఏమైంది రూపా? ఏమీ భయపడకు, నేను ఈ పక్కనే ఉన్నానుగా. పడుకో, భయం ఏం లేదు. పడుకో పడుకో. అమ్మా రూపా. నాన్నగారు బాగున్నారా? బాగానే ఉన్నాను. ఎక్కడా మీ నాన్నమ్మ? బయటికి వెళ్ళింది నాన్న. కనకమ్మ? మార్కెట్కి వెళ్ళింది. మీ ఆయన ఎక్కడా? షాప్ లో ఉన్నారు. లోపలికి రండి నాన్న. లేదమ్మా, నేనెందుకు వచ్చానో తెలుసా? తెలీదు. నీ విషయం తేల్చుకోవడానికే వచ్చాను. సాయంత్రం లోపల డిసైడ్ చేయాలి. నువ్వు అతనితో సరిగ్గా కాపురం చేస్తావో, రిప్లై కార్డ్ లాగా ఇంటికి చేరతావో నువ్వే నిర్ణయించుకో. నాకు కాస్త బజార్లో పని ఉంది, చూసుకొని వస్తాను. రూపా అని చెప్పానే, మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయే ఈ అమ్మాయి. అదే ఈ కుర్రాళ్ళ మార్పు ఉంటే ఆ పిల్లకి ఎప్పుడో కడుపు వచ్చేది. ఆ అబ్బాయిదే లోపమని ఎందుకు అనుకోవాలి? ఈ అమ్మాయి గొడవలు అయి ఉండొచ్చు కదా. ఆ రూపదే లోపమని ఎందుకు అనుకోవాలి? మొన్న మా బంధువుల్లో కూడా ఇలాగే జరిగింది. మా చెల్లెలు కూతురికి కడుపు అనలేదు, అత్తగారికి కొట్టాలని ఆడుకొస్తున్నది. డాక్టర్ చేత చెకప్ చేస్తే బండారం కాస్త బయటపడింది. ఆ అబ్బాయే కొయ్య అని. అలాగే ఈ అబ్బాయి కూడా కొయ్య అయి ఉండొచ్చుగా. విన్నావా? నీ తప్పుకి నా మేనలుడు బలైపోయాడే. వాడికి ఇంతకన్నా అవమానమే ఉందే. తల్లిగాని ఆడదాన్ని గొట్రాలంటారు. వాళ్ళన్నట్టుగా నువ్వు గొట్రాలవేనే, గొట్రాలవే. రూపా, 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 తలుపు తీయమ్మా. ఏమైందమ్మా? రూపా, బామ్మ, రూప ఎక్కడా? ఏమో తెలీదు. లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. అసలు ఏం జరిగింది? గుళ్ళో అమ్మలక్కలు ఆనంద్ గురించి చెడ్డగా వాగారు. అది భరించలేక రూపను ఒక మాట అన్నాను. ఆ తర్వాత ఎందుకన్నానని బాధపడ్డాను. రూపా, రూపా, తలుపు తీమ్మా. ఇంకెప్పుడు నిన్ను అన్నానమ్మా. తలుపు తీమ్మా. రూపా, రూపా, రూపా. హలో, నేను అత్తను మాట్లాడుతున్నాను. ఏంటత్త? నువ్వు త్వరగా రావాలి. ఇక్కడ నీ పెళ్ళం. ఏమైంది? మీరంతా బయటికి వెళ్ళండి. నేను ఇంట్లో మాట్లాడాలి. నేను కొట్టాలా? చెప్పండి, నేను కొట్టాలా? ఎవరన్నా? అందరూ నా మాట అంటున్నారు. మీ అత్త, పక్కింటి వాళ్ళు అందరూ అలాగే అంటున్నారు. చెప్పండి, నేను కొట్టాలా? చెప్పండి. అందరికి నేను చెప్తాను. ఏమో చెప్తారు? చెప్పండి. అదే నువ్వు గుట్రాలు. మీరు కూడా నన్ను కొట్టాలంటారా?
భయం భూతంగా మారి నిన్ను నడుస్తుంది. ముందు నువ్వు ఆ భూతాన్ని చంపే. రూపా అత్తా సిస్టర్, జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. డాక్టర్, రూపాకి ఏమైంది? డోంట్ వరీ ఆనంద్. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి ఘట్టానికి ఒక క్లైమాక్స్ ఉంటుంది. అదే ఇది. రూప స్పృహలోకి వచ్చాక తెలుస్తుంది రిజల్ట్. పాజిటివ్ అయితే నీ అదృష్టం, నెగిటివ్ అయితే ట్రీట్మెంట్ ప్రారంభించాలి. మళ్ళీ వస్తాను. రామచంద్ర, ఓడిపోయానే దేవుడా, భగవంతుడా. అత్తా అయ్యో నువ్వేమి కంగారు పడుకో. నువ్వు ఆడుకోవడానికి బోర్డని బొమ్మలు తీసుకొస్తా. నాకు ఆడుకోవటానికి బొమ్మలొద్దు. మరి ఇంకే కావాలి? ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ అన్ని తెచ్చి పెడతా. నాకు ఆడుకోవటానికి చెప్పు చెప్పు చెప్పు. ఒక పాప కావాలి. ఇప్పుడే తెచ్చిస్తా. ఎవరి పాప కావాలి? ఇంకెవరిది? మన పాపే. నాకే మస్కా కొడతావురా? నా నీడనే నేను నమ్మనురా. నీకిచ్చిన గడువు తీరిపోయింది. నా డబ్బెగ్గొట్టి నీ పెళ్ళంతో ఇక్కడ సరసాలు ఆడుకుందాం అనుకుంటున్నావా? ఇక నేను మాట్లాడను, నా కత్తి మాట్లాడుద్ది. నన్ను చూసి భయపడిపోయావేమిటి? పట్ట కత్తి. కత్తి ఇంకా మాట్లాడదయ్యా. మీ మామ నా బాకీ మొత్తం తీర్చేశాడుగా. అవునాలుడు, నీ కెపాసిటీ గురించి నాకు ముందే తెలుసు. నువ్వు జాక్పాట్ కొడతావని, అందుకే నీ అప్పు తీర్చేశాను. మీ మామ అప్పు తీర్చేశాడని అప్పులు అప్పారావు అయిపోమాక. ఈ రోజుల్లో నీలాంటి కుర్రాళ్ళు కోటి కూసేలోగా కోటీశ్వర్లు అయిపోదామని కలలగంటే ఇట్లాంటి పరిస్థితి ఎదురవుద్ది. అప్పుడు ఇప్పుడు నువ్వు ఊహించిందే నిజమైద్ది. జాగ్రత్త. ఆహా, బ్యాంకులో చెక్ వేసావుగా, 9 నెలలో క్యాష్ అవుద్ది. కత్తి లాంటి కొడుకు పుడతాడు, కాసుకో. ఏంటి సార్, మీ పంట పండినట్టుంది. డబల్ జాక్పాట్ కొట్టేసినట్టున్నారే. కొట్టేసినట్టు ఉండడం ఏమిటయ్యా? కొట్టేశాను. సపోటా పండులో గింజల్లా, పందిరి గొంజల్లా, మామిడి గుత్తికి పిందెల్లా. మేము ఇప్పుడు 1+2 3 కాదు 7 అయిపోయాం. 1+2 7? అదేలా సార్? అవును, నాకు ఇద్దరట. నాకు ఇద్దరేనట. స్కానింగ్ చెప్పింది. నాకు ఇద్దరికి ఇద్దరు. మధ్య గోటంలో నేను. మొత్తం లెక్కేసుకో. మీ అమ్మాయి ముండికేసింది గాని లేకపోతే మా వాడు ఎప్పుడో జాక్పాట్ కొట్టేవాడు. ఓ అబ్బో, ఇదంతా మీ అబ్బాయి గొప్పతనం ఏం కాదులే. మా అమ్మాయి రెచ్చిపోయింది కాబట్టి మీ అబ్బాయి రేసులో గెలిచాడు. ఆపండి మీ కాకిగోల. ఏంటి మామగారు ఈ ఆనంద సమయంలో ఇంత డల్ గా ఉన్నారు? ఇంకా 9 నెలలు ఆగాలి కదా అల్లుడు. ఎందుకు మామగారు? ఇది కంప్యూటర్ యుగం. చూడండి హైటెక్ బేబీ ఎలా పుడుతుందో. జాక్పాట్ జాక్పాట్ జాక్పాట్.